సాధనలో మీరు చేసుకునే గురుగారు ఈ ఏంటంటే ఈ మూలాధారం, స్వాదిష్టాన, సహస్రారం అని అంటారు కదా! హ్మ్. అంటే ఇదేంటి సహస్రారం నుంచి వెళ్ళడము ఇంత? లేదు, లేదు. ఇప్పుడు మీరు చెప్పిన మంత్ర సాధన పూర్తిగా విరుద్ధంగా ఉంది. విరుద్ధమనేం కాదండి. హ్మ్. ఇప్పుడు మంత్ర సాధన ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా కామ్యానికి సంబంధించినవి. హ్మ్. అంటే ఒక దేవతను ప్రసన్నం చేసుకోవడానికో, హ్మ్. లేకపోతే తన సిద్ధి కోసమో, హ్మ్. కార్యక్రమాల కోసమో చేసుకునేది. హ్మ్. ఇప్పుడు చెప్పిన ఈ మూలాధార స్వాదిష్టానం ఏదైతే ఉంటుందో హ్మ్. అది ఓన్లీ ఆత్మసాక్షాత్కారం కోసం, హ్మ్. పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసం వెళ్ళేది. హ్మ్. అలాంటి వాళ్ళు ఈ ఈ విధానంలోకి ఏమి రారండి. హ్మ్. ఈ విధానం పూర్తిగా వేరుగా ఉంటుంది. అది పూర్తిగా వేరుగా ఉంటుంది. హ్మ్. సాధారణంగా ఇప్పుడు చాలామంది వీళ్ళు చెప్తుంటారు బయట. పేర్లు అనకూడదు గానీ చాలామంది ఈళ్ళు చేస్తుంటారు. మూలాధారం ఛేదించాను, హ్మ్. సహస్రారం ఛేదించాను. హ్మ్. మీరు పతంజలి యోగ శాస్త్రం ఒకసారి పూర్తిగా చదవండి. హ్మ్. ఒకటికి 10 సార్లు చూడండి. హ్మ్. సాధారణంగా రోజుకి ఒక 50, 100 కుంభకాలు చేస్తేనే శరీరం ఆహారం గనక సరిగ్గా లేకపోతే హ్మ్. బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిద్దో తెలీదు. హ్మ్. కళ్ళు సరిగ్గా కనపడని వాళ్ళు నేను చూసాను రియల్‌గా. హ్మ్. ఇలాంటి పిచ్చి సాధనలు కుంభకం వాయువు అంటే మన శరీరంలో హ్మ్. శాస్త్రం చెప్తుంటారు కదా మీకు. హ్మ్. తుమ్మొచ్చినప్పుడు ఆపకూడదు అని. హ్మ్. అది వాయువు. ఒక్కసారి వాయువుని బంధం చేస్తే హ్మ్. అది ఎటు నుంచి ఎటెళ్తుందో కూడా తెలియలేదు. హ్మ్. శరీరంలో మార్పులు జరుగుతాయి. ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనేసి దాని అర్థం. హ్మ్. అలాంటిది రోజుకు ఒక 50 లేదా ఒక 100 కుంభకాలు చేసి హ్మ్. జస్ట్ మీరు చట్నీలు లేకపోతే కారప్పొడులేసుకొని తింటే గనక హ్మ్. అసలు శరీరంలో జరగకూడని మార్పులు మొత్తం జరుగుతాయి. హ్మ్. అలాంటిది వీళ్ళు అన్నీ తింటానే ఉంటారు. నేను మొన్న అనాహతం దాటాను. హ్మ్. సహస్రారానికి మొన్న ఎళ్ళొచ్చాను. హ్మ్. ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. హ్మ్. ఇయన్నీ చాలా అతి కష్టమైన సాధనలండి. హ్మ్. మీరు పతంజలి యోగ శాస్త్రం చాలా క్లియర్‌గా ఉంటుంది. హ్మ్. ఒకటికి 10 సార్లు చదివితే ఆ జ్ఞానం మీకు ఖచ్చితంగా వస్తే గనక దాన్ని పూర్తిగా మీరు అనుభవంలోకి తెచ్చుకుంటారు. హ్మ్. అది కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే గాని సిద్ధించిన ప్రక్రియ అది. హ్మ్. అది పూర్తిగా యోగి తత్వంలో పూర్తిగా అంటే బంధాలు, అన్ని శరీర మోహాలు గాని అన్నిటిని వదిలివేసి ఆ సాధనలోకి వెళ్ళగలిగితే హ్మ్. ఉత్తమం. మళ్ళీ ఏదో ఒక గురువులాగా అయిపోయేసి వేరే వేసేసి నేను పెద్ద గురువుని మొన్న ఎళ్ళొచ్చాను, మూలాధారం సాధించాను అంటాం. హ్మ్. లేదంటే అది జనాల్లో పిచ్చోళ్ళు నమ్మొచ్చు కానీ సాధకుడు అనేవాడికి కానీ, శాస్త్రం హ్మ్. తెలిసిన వాడికి కానీ, దాని గురించి తెలిసినవాడు కనీసం దారుణంగా చూస్తాడనే ఇంగితం అనేది వాళ్ళకుండాలి ఖచ్చితంగా. హ్మ్. ఇయన్నీ చాలా రాజయోగ సాధన అండి. మూలాధార సాధన చేస్తే పతంజలి యోగ శాస్త్రంలో చాలా క్లియర్‌గా ఉంటుంది. హ్మ్. భూతత్వం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అనేక రకమైన హ్మ్. సిద్ధులు అనేది ఖచ్చితంగా ఆ సాధకుడికి కలుగుతాయి. హ్మ్. మరి అలాంటి సిద్ధులు ఏమైనా చూపించగలుగుతారా? హ్మ్. లేదు కదా! హ్మ్. అవును. అది టచ్ చేసి మీరు సాధన టచ్ ఏదైనా జరిగితేనే ఆటోమేటిక్‌గా ఆ రకమైన శక్తి అనేది నీకు వచ్చేస్తుంది. హ్మ్. ఎప్పుడైతే షట్చక్ర ఛేదంలో మీరు విశుద్ధం వరకు మీరు వెళ్ళగలిగారో పంచభూతాలకు సంబంధించిన అనేక రకమైన శక్తులు మీకు వశమై ఉంటాయి ఆటోమేటిక్‌గా. హ్మ్. పంచభూతాలను మీరు శాసించగలిగే శక్తి అతనికొస్తుంది. హ్మ్. అలాంటిది జస్ట్ అదేదో చిన్న ప్రోగ్రామ్ పెట్టినట్టు పెట్టేసి హ్మ్. అనేది అది తప్పది. హ్మ్. అది చాలా రాజయోగ విద్య, బ్రహ్మ విద్య. హ్మ్. పూర్తిగా రాజయోగం, హఠయోగ ప్రదీప్‌లో రాజయోగ విద్య అయినా గాని అది బ్రహ్మ విద్య. పరబ్రహ్మను తెలుసుకునే ఒకే ఒక్క మార్గం, హ్మ్. ఒకే ఒక్కటి ఏదైనా ఉంది అంటే గనక భక్తి మార్గం కాకుండా హ్మ్. అది రాజయోగ మార్గం. హ్మ్. యోగ సాధన. యోగ హ్మ్. సాధన ద్వారానే మనిషి మోక్షాన్ని చెందుతాడు. హ్మ్. ఎప్పుడైతే తన సాధన ప్రయత్నం ద్వారా సహస్రాన్ని ఎప్పుడైతే ఛేదించగలిగి పరబ్రహ్మం తత్వాన్ని హ్మ్. దర్శనం చేసుకుంటారో, హ్మ్. ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటాడో అలాంటి వాడికి మోక్షమే. హ్మ్. ఇంకా వేరే ఆప్షన్ ఏమి లేదు. హ్మ్. అలాంటి వాడికి మాత్రమే మోక్షం అని శాస్త్రవచనం. ఆ! మిగిలిన వాళ్ళు చాలామంది భక్తి భావంలో వెళ్తుంటారు. హ్మ్. ఇవన్నీ కూడా ఏందంటే ముక్తి. హ్మ్. మోక్షం వేరు, ముక్తి హ్మ్. వేరు హ్మ్. ఖచ్చితంగా. నాకు తెలుసుకున్నంత వరకు ముక్తి ఏదైతే ఉంటుందో హ్మ్. కోరిక లేకపోవటం. అంటే మీరు చాలామంది భక్త తుకారాం గాని వీళ్ళందరూ హ్మ్. చూసే ఉంటారు. వాళ్ళ చరిత్రలు వినే ఉంటారు. పెద్దలు ఆ! కొంతమంది చరిత్రలు చెప్తుంటారు. అవధూతలు గాని, వీళ్ళు హ్మ్. గాని వీళ్ళు కేవలం ముక్తి భావంలోనే వెళ్తుంటారు. అంటే హ్మ్. ఎలాంటి కోరికలు లేకుండా హ్మ్. ఆ పరబ్రహ్మ తత్వాన్ని నిత్యము స్మరణ చేస్తూనో, భావన హ్మ్. చేస్తూనో వెళ్ళిపోతుంటారు. అలాగని వాళ్ళు ఏం యోగ సాధన చేయరు. హ్మ్. అలాగని వాళ్ళకి సిద్ధులు లేవని కాదు. హ్మ్. ఆటోమేటిక్‌గా పరబ్రహ్మ తత్వాన్ని ఎవరు అర్చించినా గాని, అదే హ్మ్. భావంలో మీరు వెళ్ళగలిగినా గాని,
అనేక రకమైన శక్తులు నీకు ఆటోమేటిక్గా కాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ. అంటే అలాంటి వాటిని కూడా వాళ్ళు పట్టించుకోరు. ఆ. ఇలాంటి వాళ్ళకి ముక్తి అనేది కలుగుతుంది. ముక్తి అంటే మరుజన్మ రాదు అని కాదు, ఒక మోక్షంలోనే మరుజన్మ అనేది లేదు. ముక్తి అనే దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు మోక్షానికి నెక్స్ట్ జన్మ కన్నా ఖచ్చితంగా వాళ్ళు సాధనకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే మీరు ఎప్పుడు ప్రయత్నం చేశారా గత జన్మల గురించి ఏమైనా? లేదండి, గత జన్మలో అట్లాంటిది ఏం లేదు. మనం ముందుకు వెళ్ళిపోవడమే కానీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు దూకొని దేనికి అంత అనవసరమైన విషయం అది. నాకు తెలిసి సాధన, ఎందుకంటే వీళ్ళు ఈ రూట్లోనే ముందుకు వెళ్ళిపోవాలండి, సాధనలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఏంటంటే అనవసరమైన సందర్భాలు ఏదో కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకునే తప్పితే మీరు చెప్పిన ఏ ఒక్క సిద్ధిని కూడా చేసుకోవడం చిన్న విషయం కాదు. అలాంటిది మళ్ళీ గత జన్మల కోసం అది ఒక రకమైన సిద్ధులు ఇవన్నీ కూడా అనేది వృధా ప్రయాసాలు అండి, ఉపయోగపడండి. అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు సాధన చేసుకుంటే మీరు సాధన చేసుకుని మీ సమస్యలను దూరం చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. అంటే ఈ సాధన ఎలా చేసుకోవాలి ఏంటనే విషయాలు కూడా చెప్తే వాళ్ళకి ఏదన్నా మనం చూసే వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా అండి. మీకు ఫస్ట్ నేను ఇందాక చెప్పాను, కొన్ని గురుముఖత అనేది చెప్తాడు. అవి రహస్యాలు కాకుండా సాధారణంగా కొంతవరకు 90% వరకు అయితే నేను చెప్పగలుగుతాను. 10% మాత్రం సీక్రెట్గానే ఉంటాయి ఎప్పుడు. అయితే ఫస్ట్ ఇప్పుడు మీరు మంత్రాన్ని ఏదైతే ఉంటుందో శాస్త్రంలో కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి. అంటే తీసుకోవచ్చా మంత్రం స్వయంగా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు మీరు అతి తక్కువ అంటే మీరు 21 అక్షరాల లోపు చిన్న మంత్రాలు కానీ, ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. బీజాక్షరాలతో కూడుకున్నవి చాలా లాంగ్ టైం పడుతుంది. మీరు శ్రీ విద్యలో చాలా మంది చేస్తుంటారు కదా. ఎందుకంటే ఈ మంత్రం ఏదైతే ఉంటుందో దీనికి శాపం అనేది ఋషులు కానీ వీళ్ళు ఇచ్చున్నారు. ఈ దోషాలన్నీ నివృత్తి చేసుకోవాలంటే సాధారణ వ్యక్తికి చాలా కష్టంగా ఉంటుంది. మీరు శాబర మంత్రాల్లో మీరు తీసుకున్నట్లయితే కనుక అలాంటివి చాలా శీఘ్ర సిద్ధినిస్తుంటాయి. అలాగే మీరు ఎగ్జాంపుల్ మీరు ఓం నమో భగవతే అనేసి కొన్ని వాటితో స్టార్ట్ అవుతుంటాయి. హనుమంత లేకపోతే ఇలా వస్తుంటుంది. అందులో మీరు చేసే పని కూడా అంటే మంత్రం యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా అందులో ఉంటుంది. అలాంటివి మీరు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక మంత్రంలో ఆవేసే ఇట్లాంటి ఉంటాయి. ఏహి కానీ కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో అవి మంచి శక్తివంతమైనవి. ఖచ్చితంగా సాధకుడు ఉగ్రమంత్రం అంటే పూర్తి ఉగ్రస్థాయిలోది కాకుండా మీరు దక్షిణాచార విధానంలో చేసుకోగలిగింది ఏదైనా ఉంటే కనుక మీరు అలాంటి మంత్రాన్ని సాధన చేసుకోవచ్చు. అది ఈశ్వరుని భావన చేసి కానీ, లేదా దేవత ఎవరైతే ఉన్నారో మంత్రాది దేవత, ఆ మంత్రాది దేవతనే గురువుగా మీరు స్మరణ చేసి చేయవలసి వస్తుంది. ఖచ్చితంగా మీరు గురు స్మరణ అనేది జరగాలి. ఎందుకంటే గురుస్మరణ లేకుండా మీరు మంత్రసిద్ధి చేసుకోవడం అనేది చాలా కష్టం. మీరు విడిగా అయినా సరే, మీకు ఎగ్జాంపుల్ ఏకలవ్యుడైనా సరే గురువుగా పెట్టుకున్న తర్వాతే విద్య వచ్చింది, కానీ ఆ గురుస్మరణ లేకుండా అనేది మీకు ఏ మంత్రము రాదు. చాలా కష్టంతో కూడుకున్నది, అది ఇంపాసిబుల్ గానే చెప్తాం మేము.